नमस्कार महोदय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। అందరికీ నమస్కారం. గత 10 క్లాసులలో గురువు గారు శబ్దాలని పరిచయం చేశారు, క్రియాపదాలని పరిచయం చేశారు. శబ్దాలలో ఏకవచనము, పిల్లలకి ఏమి ఇయ్యాలంటే వాళ్ళే మాపిద్దరు. నీ పిల్లల రత్నాలు. బహువచనము, అట్లాగే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఈ రూపాలు. సరే, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అన్నది క్రియాపదాల్లో. ఇక్కడ కూడా ఏకవచనము, బహువచనం. శబ్దాల్లో అకారాంతాలు, ఇకారాంతాలు, ఉకారాంతాలు, ఋకారాంతాలు ఇట్లా అనేకమైనటువంటి అంశాలను మనకి పరిచయం చేయటం జరిగింది. అయిన తర్వాత భూతకాలం చెప్పారు, భవిష్యత్ కాలంలో ఎట్లా వినియోగించాలో చెప్పారు, వర్తమాన కాలం మొదట్లోనే చెప్పారు. ఇవి కాకుండా మనకి నిత్య జీవితములో ఉపయుక్తమైనటువంటి క్రియాపదాల్ని పరిచయం చేశారు. గురువు గారు వారే ఇవాళ రాలేకపోతున్నందుకు నిన్న వీటిలో ఉదాహరణ వాక్యాలు కొన్నిచ్చి మీతో డ్రిల్లింగ్ చేయించమని చెప్పి నాకు చెప్పారు. ఆ ప్రయత్నం మనం చేద్దాం. ఇది అందరూ ఒకేసారి చెబితే కలగా పొలగా అయిపోతుంది కాబట్టి హ్యాండ్ రేస్ చేయండి, నేను ఆ పేరు పిలుస్తాను, వారు మాత్రం చదవండి. మిగతా వాళ్ళకి సూచన ఏంటంటే మీరు మ్యూట్లో ఉన్నారు, అట్లాగే ఉండండి. ఎవరైతే హ్యాండ్ రైస్ చేసి నేను చెప్తానో వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళు అన్మ్యూట్ చేసుకున్న వారు ఏది అంటున్నారో మీరు మ్యూట్లో మీరు కూడా పైకి నోరు తెరిచి అనండి. సంస్కృతము కేవలం విని ఊరుకుంటే రాదు, విన్నాక అనాలి కూడా. కనుక అనటం అన్నది ప్రధానం. ఇంకా ప్రారంభం చేసుకుందాం అండి. స్క్రీన్ షేర్ చేస్తున్నా. రైట్. రామారావు గారు, రామారావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. రామారావు గారు అన్మ్యూట్ చేసుకుని ఈ వాక్యాలు చదవండి. నృపః జయతి. నా మాట వినపడట్లేదా? వినిపిస్తోందండి. సారీ, మా హస్బెండ్ నేమ్తో ఉంది రామారావు. నా పేరు అరుణ అండి. అరుణ గారు చదవండి అమ్మా. నృపః జయతి, నదీ ప్రవహతి, రవిః ఉదేతి, మేఘః వర్షతి, బుధః జాని జాని జానితి, మయూరः నృత్యతి, గురుः ఆగచ్చతి, వాయుः వాతి, జలం ప్రవహతి, హస్తः హరతి, మృగः ధావతి, జనాः గచ్చन्ति, బాలాः క్రీడంతి, నేత్రే
पश्यतः पादौ चलतः कमलानि विकसन्ति आ, अति अतिथयः आगच्छन्ति पावकः दहति वृश्चिकः दशति सीता पठति సీతా. सीता पठति ఉమ్. माला गच्छति गौरी नमति लता चलति फलं पतति माता पचति पिता रक्षति धाता सृजति బాగా చెప్పారమ్మా. నమస్కారం అండి. నమస్తే. శశిధర్ గారు. నమస్కారం సార్. ఉమ్. నృపః జయతి నదీ ప్రవహతి రవిః ఉదేతి మేఘః వర్షతి బుధः జానితి మయూరः నృత్యతి గురుః ఆగచ్చతి వాయుః వాతి జలం ప్రవహతి హస్తः హరతి మృగः ధావతి జనాः గచ్చन्ति బాలాः క్రీడంతి నేత్రే పశ్యతः పాదౌ చలతः కమలాని వికసంతి అతిథయः ఆగచ్చन्ति పావకः దహతి వృక్షికः వృశ్చికః. దశతి వృశ్చికः దశతి ఉమ్. ఉమ్. సీతా పఠతి మాలా గచ్చతి గౌరీ నమతి లతా చలతి ఫలం పతతి మాతా పచతి పితా రక్షతి తాత. ధాతా సృజతి. ఇక్కడ ఒకటి మహో మనం చెప్పండి. మహోదయ, నా పేరు కూడా శశిధరే. నేను చెప్పబోయేలోగా ఇంకొక ఆయన అందుకున్నారు. నన్ను చెప్పమంటారా అని అడుగుదామని. హాయిగా నేను చెప్పండి, హాయిగా చెప్పండి. బిఫోర్ దట్ దాని ముందు ఒక మాట చెప్తా. సరే మనము నేర్చుకునే సంస్కృతం ఏ టైప్ సంస్కృతం అండి? మాట్లాడే సంస్కృతం, అంతే కదండి? అవునండి. మనం మాట్లాడే సంస్కృతాన్ని కదా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో మనం వ్యాకరణం కానీ ఇట్లాంటివి ఏం మాట్లాడట్లే. అలాంటి శబ్దాలు లేవు. నిత్య కృత్యంలో వినియోగించే విధంగా నేర్చుకుంటున్నాం కనుక ఒకసారి చూడండి. మీరు తప్పు చదివారు అని మాత్రం నేను అనట్లేదు. నేర్చుకునేటప్పుడు తప్పులు లేవు, రైట్లు లేవు, అన్ని రైటే. సబ్జెక్టు కరెక్షన్. అయితే నృపః జయతి నదీ ప్రవహతి రవిః ఉదేతి ఇట్లా చదివిన దానికి మనం మాట్లాడేటప్పుడు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు నాకు చెబుతున్నారు అనుకోండి, రవిః ఉదేతి అని చెబుతున్నారు. అలాగే రవిః ఉదేతి అని చెప్పంగా రవిః ఉదేతి మేఘః వర్షతి అంటే ఒక మాట్లాడేటప్పుడు ప్రయోగించే పద్ధతి లోనే ఇవి కూడా అనే ప్రయత్నం చేయండి. అది అంటే మనకి నిత్యంలో కమ్యూనికేటివ్ మోడల్లో ఉంటుంది. చదవండి శశిధర్ గారు. నృపః జయతి నదీ ప్రవహతి రవిః ఉదేతి మేఘః వర్షతి బుధః జానీతి మయూరः నృత్యతి గురుః ఆగచ్చతి వాయుః వాతి జలం ప్రవహతి హస్తః హరతి మృగः ధావతి జనాः గచ్చन्ति బాలాः క్రీడంతి నేత్రే పశ్యతः పాదౌ చలతः కమలాని వికసन्ति అతిథయः ఆగచ్చन्ति పావకः దహతి వృశ్చికः దశతి సీతా పఠతి మాలా గచ్చతి గౌరీ నమతి లతా చలతి ఫలం పతతి మాతా పచతి పితా రక్షతి
धाता सृजति సృజతి సృజతి सृजति सर బాగుందండి. धाता सृजति రైట్, చక్కగా చెప్పారు సార్. మనం 59 మంది ఉన్నాం, నన్ను తీసేయండి, 58 మంది ఉన్నారు. అందరూ అనాలి వాళ్ళ. అందరూ అంటే 58 మంది అనాల్సిందే. ఉన్నవాళ్ళు హ్యాండ్ డౌన్ చేసేయండి అండి, ఎందుకంటే అదే మర్చిపోయి నేను మళ్ళీ పిలిచే అవకాశం ఉంది కాబట్టి. మిగతా వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి, చేయకపోతే నేనే పేరు పెట్టి పిలుస్తా. కానీ 59 మంది ఇవాళ శబ్దం రికార్డు గురువు గారికి నేను చూపించాలి. ఏమ్మా? అస్తు నెక్స్ట్ మహోదయ. ఎవరు? సరే, రమా కందర్ప. రామా కందర్ప స్వామి. రామా కందర్ప. మీరు సంస్కృతంలో రాసుంటే గొడవ లేదు మనకి. ఆ, అలాగే మారుద్దాం. సరే, నృప మీరు పని చేయండి, వెనక నుంచి పైకి చదవండి. అలాగే. ఉమ్, ధాతా సృజతి, ఉమ్, పిత రక్షతి, ఉమ్, మాత పశ్యతి, ఉమ్. ఫలం పతతి, లతా చలతి, గౌరీ నమతి, మాలా గచ్చంతి, సీత పఠతి. గచ్చంతియా గచ్చతియా? మాలా గచ్చతి ఆ, ఏకమేవ, ఉమ్, సీత పఠతి, ఉమ్, వృశ్చిక దశతి. ఉమ్. దశతి కిమర్థం కాటేస్తుంది. కాటేస్తుంది. వృశ్చికం మీకు ఇచ్చేస్తుంది కదండి, ఇచ్చేస్తుంది కదా, మన కాటేస్తుంది కదండి. పుడుతుంది. కుట్టటం, కుట్టటము. పావకః దహతి, ఉమ్, అతిథయः ఆగచ్చन्ति, ఉమ్, కమలాని వికసంతి, ఉమ్, పాదౌ చలతः, ఉమ్. నేత్రే పశ్యతः, బాలాः క్రీడంతి, జనాः గచ్చन्ति, మృగः ధావతి, హస్తः హరతి, జలం ప్రవహతి, వాయుః వాతి, గురుः ఆగచ్చతి, మయూరः నృత్యతి, బుధः జానితి, మేఘः వర్షతి, రవిः ఉదేతి, నదీ ప్రవహతి, నృపः జయతి. బాగుందండి. హేమన్య. నమస్తే మహోదయ. నమస్తే. మమ నామ రాణి మహోదయ. అంటే మా అమ్మాయి పేరు మీద ఉంది ఈ ట్యాబ్. అంటే నాకు ఇక్కడ కనపడే పేరే చదవటం కాబట్టి నేను అది చదువుతున్నా, మీరు మీ పేరు చెప్పండి. వీలైతే అభ్యంతరం లేకపోతే వీడియో కూడా ఆన్ చేయండి. ఎవరు ఇప్పుడు వద్దు మహోదయ. చెప్పు, నేను అందుకే అంటున్నా. మీ స్టూడెంట్ మహోదయ, నేను అందుకే నా పేరు చెప్పుకున్నాను. పర్లేదు, వీలైతే ఒకటి, అభ్యంతరం లేకపోతే రెండు. ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే వీడియో ఆన్ చేయండి, లేకపోతే మామూలుగా చెప్పండి, పర్లేదు. ఓకే మహోదయ, నేను కూడా కింద నుంచి చదువుతాను మహోదయ. ధాత సృజతి, పిత రక్షతి, మాత పచతి, ఫలం పతతి, లతా చలతి, గౌరీ నమతి, మాలా గచ్చతి, సీత పఠతి, వృశ్చికः దశతి, పావకः దహతి, అతిథయः ఆగచ్చन्ति, కమలాని వికసంతి. మళ్ళీ అతిథయः అనండి మళ్ళీ. అతిథయः ఆగచ్చంతి. అతిథయः ఆగచ్చంతి. అతిథయः ఆగచ్చन्ति. అంతే, అతిథయः ఆగచ్చంతి. అతిథయः ఆగచ్చन्ति. కమలాని వికసంతి. కమలాని వికసంతి. పాదౌ చలతః, నేత్రే పశ్యతః, బాలా క్రీడంతి. మళ్ళీ బాలాః క్రీడంతి. బాలాః క్రీడంతి, జనాః గచ్చन्ति, ఒక్క నిమిషం.
ఆ, అసలు రాణి గారు కదా, అవును అవును మహోదయ. నాతో గొడవ పెట్టుకోవాలనుకోండి మీరు కాసేపు, బాల అంటే తప్పు ఏమిటి చెప్పండి నాకు. బాల అంటే ఏకవచనము, అప్పుడు ఏం బాలాహ చేయాలి? అంటే క్రీడతి అనాలి. బాల అయిపోయింది. క్రీడతి. కనుక బాల అందలుచుకుంటే క్రీడతి అనండి. అస్తు మహోదయ. బాల క్రీడతి, బాలాహ క్రీడంతి, అంతే. జనాహ గచ్చంతి, ఒక్క మృగః నిమిషం ఒక్క నిమిషం ఒక్క ధావతి. నిమిషం ఒక్క నిమిషం. ఇప్పుడు బాల అస్తు. అన్నప్పుడు అది ఏమిటవుతుంది? బాలాహ బహువచనం అవుతుంది. అవును. ఆ, ఆ సరే. అంటే ఆ, బాల అన్నది స్త్రీలింగం అయింది, బాలాహ అన్నది పుంలింగం. మహోదయ. బాల ఆ, బాల 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 అన్నది స్త్రీలింగము ఏకవచనము, ఆ, ఆ, ఆ. బాలాహ అన్నది పుంలింగము బహువచనము. ఆ, మళ్ళీ పుంలింగం బహువచనం, స్త్రీలింగం బహువచనం కూడా అదే కదా మహోదయ. అదే అవుతుంది బాల అది. ఆ ఉమ్, ఆ ఉమ్. రమారమే. ఓకే. రమాహ. అంతే. అస్తు ఓకే. మహోదయ, బాగుంది. అంచేత ఓకే. విసర్గకి ఎంత విలువ ఉందో దీర్ఘాన్ని కూడా అంతే స్పష్టముగా పలకాలి. రామః, రామాహ ఉందనుకోండి, రామః అంటే సరిపోదుగా. ఆ, అవును మహోదయ. అవును, అవును. బాలాహ అన్నప్పుడు విసర్గ వినపడకపోతే స్త్రీలింగంలో బాల అయిపోతుంది. అదే దీర్ఘం వినపడకపోతే బాలహ అంటే ఏకవచనం అయిపోతుంది, అప్పుడు కిరీడతి అనాల్సి వస్తుంది. కనుక అవును, అవును. ఉచ్చారణలో అంటే మనం గమనించుకోవాల్సిన అంశం, ఉచ్చారణలో విసర్గ ఎంత ముఖ్యమో దీర్ఘము హ్రస్వాలు కూడా అంతే స్పష్టముగా పలుకుట ప్రయత్నము చేయవలెను. రైట్. అవును మహోదయ. ఆ. ముందుకెళ్ళండి అమ్మా. జనాః గచ్చంతి, మృగః ధావతి, హస్తః హరతి, జలం ప్రవహతి, వాయుః వాతి, గురుః ఆగచ్చతి, మయూరः నృత్యతి, బుధः జానితి, మేఘः వర్షతి, రవిః ఉదేతి, నదీ ప్రవహతి, నృపః జయతి. బాగుందండి. మిగతా వాళ్ళందరూ ధన్యవాదాలు. మిగతా వాళ్ళు కూడా అందరూ అని విన్నారు కదండి, విని అన్నారు కదండి. మహోదయ. రైట్. ఇప్పుడు తర్వాతి వారు ఏం చేస్తారంటే ఈ బ్లాక్ చదువుదాం. అమ్మ సరస్వతి లంక. నమస్కారం అండి. పితరం పుత్రః నమతి, ధనం స్థేనః చోరయతి, భారం సేవకः వహతి, పురుషౌ గ్రామం గచ్చతః, రథం సారథిః దతి, మూర్ఖः జననీం తాడయతి, గజాన్ సింహः ప్రహరతి, విప్రः వేదం పఠతి, వ్యాధిः శరీరం పీడయతి, అశ్వः తృణం అత్తి, యోధः శరాన్ ముంజతి, అయోగ్యः అనృతం వదతి, నృపः మహీం రక్షతి, ధనికः ధనం దదాతి, భక్తాः పార్వతీం భజంతి, బాలः ఛత్రం ధారయతి, పాలకः బుధాన్ ప్రశంసతి, సాధవः సుఖం త్యజంతి, బాలా కందుకం క్రీడతి, బాలికా పుష్పాణి ఆనయతి, సా మాలాం కరోతి, మాతా వీణాం నాదయతి, పుత్రః మాతరం నమతి, పుత్రికా పితరం పృచ్చతి, గౌరీ శంకరం నమతి. పార్వతీ పితరం పృచ్చతి, రమేశः లేఖినీం యచ్చతి.
అప్పుడు మీరు గౌరీ శంకరం అని కలిపి చదివారు కదమ్మా. అవునండి, అది మళ్ళీ అ- కరెక్ట్ చేసుకున్నాను. గౌరీ అదే, ఆగండి శంకరం ఆగండి ఆగండి నమతి. ఆగండి ఆగండి ఆగండి. అది కరెక్ట్ చేసుకున్నారని ఎందుకంటావు? అది కరెక్టే అని అనొచ్చుగా మీరు. అది కూడా అనొచ్చండి, ఎందుకంటే కానీ రెండు 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 పదాలుగా విడదీసి రాశారు కదా. అది కరెక్టే. మీరు తప్పు అన్నట్టు అక్కడ రాసింది గౌరీ శంకరన్ నమతి కరెక్టే. మీరు గౌరీ ఉమ్. శంకరన్ నమతి అన్నా తప్పు కాదు వాక్యం అంటున్నా. తప్పు కాదండి, అంటే నా గురించి నేను నేను చేస్తున్నట్టుగా అనమాట. గౌరీ శంకరులకు నమస్కారం చేస్తున్నాను అన్నట్టు కాదు, మీరు అవుతున్నట్టు. చేస్తున్నట్టు కాదు. అదే మళ్ళీ అందుకే ఆపాను. మీరు చేస్తున్నట్టు కాదు. అక్కడ ఏం పెడతారు చెప్పండి. అక్కడ అహం గౌరీ ఆ, ఆ, అప్పుడు అహం గౌరీ శంకరం నమామి అనాలి. అక్కడ ఉన్నది నమామి నమతి. అనాలి. అవును. అక్కడ ఆహా. ఉన్నది నమతి. అవును. మీరేం చెప్తారు? అవునండి. ఆ, అక్కడ ఏం పెడతారు? ఎక్కడ ఇప్పుడు మీరు అహం అనే బదులు ఏం పెట్టాలి? నమతి ఉంది కాబట్టి. ఆ, గోపాల గౌరీ శంకరం నమతి వండర్ఫుల్. మనకు గోపాల తెలియదు, అప్పుడేమనొచ్చు? సహ గౌరీ శంకరన్ నమతి అనొచ్చుగా. అనొచ్చండి. అవును, సా గౌరీ శంకరన్ నమతి అనొచ్చుగా. అనొచ్చు. అవునండి, ఏషా గౌరీ శంకరన్ నమతి అనొచ్చా? అనొచ్చండి. అట్లా అన్ని అనండి ఒకసారి. సహ గౌరీ శంకరం నమతి, ఆ, సా గౌరీ శంకరం నమతి, ఉమ్. ఏషః గౌరీ శంకరం నమతి, ఏషా గౌరీ శంకరం నమతి. ఎవరు గౌరీ శంకరాలు నమస్కరిస్తున్నారు? ఆ, అతడు, ఆమె. వద్దు వద్దు వద్దు. సహ గౌరీ శంకరన్ నమతి. సహ సహ గౌరీ శంకరం నమతి, సహ గౌరీ శంకరన్ నమతి అనండి. సా గౌరీ శంకరం నమతి. ఇక కహ అండి, అదో ప్రశ్న, అదో వాక్యం చేయండి దాన్ని. భక్త గౌరీ శంకర నమతి. అది కాదు, కహ గౌరీ శంకరన్ భక్త గౌరీ శంకరన్ నమతి బ్రహ్మాండం. కాహన భక్తహన. కహ కహ గౌరీ శంకరం నమతి, భక్త గౌరీ శంకరం నమతి. భక్తాన భక్తహన అని అడుగుతున్నా. భక్త భక్త భక్తః అంటే ఏం చేయాలి? భక్తః అంటే ఏం చేయాలి? బహువచన నమంతి రావాలి. అంతే అంతే. చూసుకున్నారా? దండం పెట్టించుకున్న వారు ముందుకు వచ్చి చెప్పారు గౌరీ శంకర నమతి అంటే గౌరీ మోహన్ గారు మాట్లాడేశారు. చూసారండి, భగవంతుడు వెంటనే ప్రత్యక్షం అవుతాడు మనకి. రైట్ అమ్మ, కంటిన్యూ చేయండి. సగంలో ఆపేశాం నేను అడ్డుపడి. పర్వాలేదండి. గౌరీ శంకరం నమతి, పార్వతీ పితరం పృచ్చతి, రమేశః లేఖినీం యచ్చతి. లేఖినీం యచ్చతి. లేఖినీం యచ్చతి. మనకి అంటే మనకి హ్రస్వ దీర్ఘాల మీద ఎక్కువ మనసు పెట్టవండి మామూలుగా మాట్లాడకుండా. కానీ ఇక్కడ సంస్కృతంలో దీర్ఘానికి తేడా చేస్తుంది, తర్వాత విసర్గ కూడా తేడా చేయొచ్చు. కనుక జాగ్రత్తగా రెండు మనసు పెట్టుకుని చూడాలి. అందుకని నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు, మీరు హ్యాండ్ డౌన్ చేయనమ్మా. సరస్వతి గారు. శ్రీలక్ష్మి. నమస్తే గురుగారు. పితరం పుత్రం నమతి. ధనం పితరం పితరం పుత్రః నమతి. ఆ, పితరం పుత్రః నమతి. ధనం స్నేహ చోరయతి. స్థేనః. స్థేనః ఓకే. ధనం స్థేనః చోరయతి. భారం సేవకః వహతి. పురుషౌ గ్రామం గచ్చతః రథం సారథిం నుదతి. మూర్ఖః జననీం తాడయతి. వెరీ గుడ్. గజాన్ సింహః ప్రహరతి. విప్రః వేదం పఠతి. వ్యాధిః శరీరం పీడయతి.
ఉమ్, అశ్వః తృణం అత్తి. ఉత్తిహి యోధః లేదు, అత్తి. అత్తిః అత్తి. విసర్గ లేదు, అత్తిహి విసర్గ కాదు, అత్తి. ఓకేనండి. తింటుంది, అత్తి తింటుంది. అత్తి అత్తి. యోధః శరాన్ ముంజతి. ఉమ్, అయోగ్యः అమృతం వదతి. నృపः మహీం రక్షతి. ధనికः ధనం దదాతి. భక్తాः పార్వతీం భజంతి. బాలः చక్రం ధారయతి. పాలకः బుద్ధాన్ ప్రశంసతి. సాధవः సుఖం త్యజంతి. బాలా కందుకం క్రీడతి. బాలికా పుష్పాణి ఆనయతి. సా మాలాం కరోతి. మాతా వీణాం నాదయతి. పుత్రः మాతరం నమతి. పుత్రికా పితరం పృచ్చతి. గౌరీ శంకరం నమతి. పార్వతీ పితరం పృచ్చతి. రమేశः లేఖనీం యచ్చతి. బాగుందమ్మా. గురువు గారు, ఇదే అమ్మా, దీంట్లో రాజేశ్వరి గారు ఉన్నారండి. ఎవరు? రాజేశ్వరి. నమస్కారం గురువు గారు. అమ్మా. పితరం పుత్రః నమతి. ధనం సేనః చోరయతి. భారం సేవకః వహతి. పురుషౌ గ్రామం గచ్చతః. రథం సారథిః నుదతి. మూర్ఘః జననీం తాడయతి. గజాన్ సింహః ప్రహరతి. విప్రః వేదం పఠతి. వ్యాధిః శరీరం పీడయతి. అశ్వః తృణం అత్తి. యోధః శరాన్ ముంచతి. అయోగ్యః అనృతం వదతి. నృపః మహీం రక్షతి. ధనికः ధనం దదాతి. భక్తాः పార్వతీం భజంతి. బాలः ఛత్రం ధారయతి. పాలకः బుధాన్ ప్రశంసతి. సాధవः సుఖం త్యజంతి. బాల కందుకం క్రీడతి. బాలిక పుష్పాణి ఆనయతి. సా మాలాం కరోతి. మాత వీణాం నాదయతి. పుత్రః మాతరం నమతి. పుత్రిక పితరం పృచ్చతి. గౌరీ శంకరం నమతి. పార్వతి పితరం పృచ్చతి. రమేశः లేఖినీం యచ్చతి. నెక్స్ట్. నమస్కారం అండి. సుధా గారు. అదే పితరం పుత్రః నమతి. ధనం స్థేనః చోరయతి. భారం సేవకః వహతి. పురుషౌ గ్రామం గచ్చతః. రథం సారథిః నుదతి. మూర్ఖः జననీం తాడయతి. గజాన్ సింహः ప్రహరతి. విప్రः వేదం పఠతి. వ్యాధిః శరీరం పీడయతి. అశ్వః తృణం అత్తి. యోధః శరాన్ ముంచతి. అయోగ్యः అనృతం వదతి. నృపः మహీం రక్షతి. ధనికः ధనం దదాతి. భక్తాः పార్వతీం భజంతి. బాలः ఛత్రం ధారయతి. పాలకः బుధాన్ ప్రశంసతి. సాధవः సుఖం త్యజంతి. బాలా కందుకం క్రీడతి. బాలికా పుష్పాణి ఆనయతి. సా మాలాం కరోతి. సామాలాం అంటే ఒకే పదం కింద వినపడలేదమ్మా మీకు? అవునండి. రెండు తేడా అర్థమైంది కదా. సా మాలాం కరోతి. వాక్యంగానండి. సా మాలాం కరోతి అంటే సా మాలాం కరోతి. చిన్న బ్రేక్ ఇచ్చారనుకోండి, అక్కడ ఆ రెండిటికి విడిపోయిన పదాల కింద తెలుస్తుంది. లేకపోతే సామాలాం, అదేలేండి. సామాలాం, సామాలాం, సామాలాం. మాత వీణాం నాదయతి.
ఉమ్, पुत्रः मातरं नमति ఉమ్, पुत्रिका पितरं पृच्छति ఉమ్, गौरी शङ्करं नमति ఉమ్, पार्वती पितरं पृच्छति ఉమ్, रमेशः लेखिनीं यच्छति ఉమ్. బాగుందండి. ఓకే వెంకట్ నర్సు. వెంకట్ నర్సు గారు, వెంకట శారదా ప్రసాద్ గారు చెప్తారా? చెప్తాను సార్. ఒక్క నిమిషం పితరం ఉండండి సార్, పుత్ర ఒక్క నిమిషం, ఒక్క ఆ, నిమిషం, ఒక్క నిమిషం. ఓకే. వీటి సంగతి చెప్పండి. ఓకే. రామः వినయేన ఖాతి జనాः నయనాభ్యः పశ్యంతి పుష్యైః దేవాం పుష్పైః పూజయంతి పుష్పైః. పుష్పైః దేవం పూజయంతి ఉమ్, తేనః లఘుడేన తాడయతి ఉమ్. బాలాం బాలః లేఖిన్యాః బాలః బాలः లేఖిన్యా లిఖతి ఉమ్. బాలాः లేఖిన్యా లిఖతి బాలాః కాదు, బాలः బాలः ఉమ్, బాలః. బాలः లేఖిన్యా లిఖితి లిఖతి పూజయా లిఖతి. బాలः లేఖిన్యా లిఖతి ఉమ్, పూజయా విష్ణుః తుష్యతి ఉమ్, జనాः వాయునా జీవంతి ఉమ్. పార్థివः ధర్మేణ పాలయతి పార్థివః ధర్మేణ పాలయతి. పార్థివः ధర్మేణ పాలయతి ఉమ్. ఉద్యోగేన ధనం ప్రాప్నోతి ప్రాప్నోతి. సర్పः ప్రాప్నోతి ఉద్యోగేన ఉద్యోగేన ధనం ధనం ప్రాప్నోతి. ప్రాప్నోతి ఉమ్. సర్పः మణినా ఖాతి మణినా లేఖేన భాతి. సర్పः మణినా భాతి ఉమ్. లోభేన కీర్తిః నశయతి నశ్యతి. లోభేన ఉమ్. కీర్తిః నశ్యతి ఉమ్. కృష్ణः వాయుస్యేన ఆలాపతి ఓకేనా? ఏదండి? కృష్ణः కృష్ణాహ దీర్ఘం ఉందా, కృష్ణ ఉందా? ఆ, కృష్ణ దీర్ఘం ఉండండి. కృష్ణः ఎక్కడుంది? కృష్ణः ఆ అది ఆ, నకారము ఫౌండ్ సంస్కృతంలో రాసినప్పుడు గా ఒకటి, నా ఒకటి, శా ఒకటి, వీటికి ఒక గీత ఉంటుంది. ఆ గీత రెండు గీతలు ఉన్నప్పుడే దీర్ఘం, ఒక గీత ఉంటే హ్రస్వమే. ఉమ్, సరే. కృష్ణः ఉమ్, వయస్యేన ఆలాపతి ఉమ్. రామः భార్యయా సహ భార్యయా ఆగచ్చతి భార్యయా. రామः భార్యయా సహ ఆగచ్చతి ఉమ్. నది గచ్చత్ అగచ్చత్, ఆగచ్చతి కాదు, గచ్చత్. ఆగచ్చత్ ఇది భూతకాలంలో చెబుతున్నారు ఇక్కడ. అగచ్చత్. ఓకే. ఉమ్, అగచ్చత్ ఉమ్, నదీ వేగేన ప్రవహతి ఉమ్. కర్షకः కృష్య జీవతి కృష్యా బాలా కృష్యా కృష్యా. జీవతి ఉమ్, బాలాः జానుభ్యాం తరంతి శివः తరంతి. పార్వత్యా
బాలాహ తరంతి జానుభ్యాం తరంతి. తరంతి. మొత్తం చెప్పండి వాక్యం. శివ బాలాహ జానుభ్యాం తరంతి. శివః పార్వత్యా సహ నివసితి. సా పుష్పౌ మాలాం కరోతి. సా పుష్పైః మాలాం కరోతి. పుత్రః పిత్రా గచ్చతి. పుత్రః పిత్రా గచ్చతి. మాతా పుత్రికయా అపర్ణం గచ్చతి. మాతా పుత్రికయా ఆపర్ణం గచ్చతి. ఆపణం. మాతా పుత్రికయా ఆపణం గచ్చతి. ఆపరణం అని అక్కడ రకారం లేదుగా. లేదండి. అదే. నమస్తే అండి, నేను జ్యోతిని, నేను చదువుతాను. చెప్పండి తల్లి, చెప్పండి. రామః వినయేన భాతి. జనాః నయనాభ్యా పశ్యంతి. మళ్ళీ పుష్పై దేవః నయనాభ్యాం పశ్యంతి. భ్యాం కాదు, భ్యాం ఒత్తుంది, భావకు ఒత్తుంది. నయనాభ్యాం పశ్యంతి. అది పుష్పై దేవం పూజయంతి. పుష్పైః దేవం పూజయంతి. వెరీ గుడ్. తేనః లగుడేన తాడయతి. బాలః లేఖిన్యా లిఖతి. పూజయా విష్ణుః తుష్యతి. వెరీ గుడ్. జనాః వాయునా జీవంతి. పార్థివః ధర్మేణ పాలయతి. ఉద్యోగేన ధనం ప్రాప్నోతి. సర్పః మణినా భాతి. లోభేన కీర్తిః నశ్యతి. కృష్ణాః వాయస్యేన ఆలపతి. అంటే మీనింగ్ ఏంటండి? కృష్ణాః వయస్యేన కృష్ణః వయస్యేన ఆలపతి. మాట్లాడుతున్నాడు. రామః భార్యాయ సహ ఆగచ్చతు. రామః భార్యయా సహ ఆగచ్చతు. నదీ వేగేన ప్రవహతి. కర్షకః కృష్యా జీవతి. రామః దగ్గర రండి. రామః భార్యాయ సహ రామః భార్యాయ రామః భార్యయా సహ ఆగచ్చతు. మీరు అన్నదానికి దీని తేడా ఉందా లేదా? ఉందండి. భార్యయా, భార్యయా కాదు, భార్యతోటి. నదీ రామః భార్యయా సహ ఆగచ్చతు. నదీ వేగేన ప్రవహతి. కర్షకః కృష్యా జీవతి. బాలాః జానుభ్యా తరంతి. బాలాః జానుభ్యాం తరంతి. మీనింగ్ ఏంటండి? చెప్పండి. జానువులు అంటే ఏంటి? మోకాళ్ళు. తరంతి అంటే ఆజాను బాహు అంటాం కదా. ఓకే. ఆ చేతులు ఈ మోకాళ్ళ దాకా అంత పొడుగు ఉన్నాయి. ఆజాను బాహు. ఓకే. శివః పార్వత్యా సహ నివసతి. విసర్గుందా? విసర్గం ఉన్నదా? శివః పార్వత్యా సహ నివసతి. తా పుష్పై మాలాం కరోతి. మళ్ళీ సా పుష్పైః
మాలాం కరోతి. పుత్రః పిత్రా గచ్చతి. మాతా పుత్రికయా ఆపణం గచ్చతి. వండర్ఫుల్. నెక్స్ట్ ఎవరు? పద్మావతి గారు చదువుతారా, శ్రీనివాస్ గారు చదువుతారా, సురేష్ గారు చదువుతారా? నేను చదువుతాను మహోదయ. రామః వినయేన భాతి జనాః నయనాభ్యాం పశ్యంతి పుష్పైః దేవం పూజయంతి స్థేనః లగుడేన తాడయతి బాలः లేఖిన్యా లిఖతి పూజయా విష్ణు తుష్యతి జనాః మళ్ళీ పూజయా విష్ణు తుష్యతి పూజయా విష్ణు తుష్యతి. అది ఏమిటి ఇందాకటికి ఇప్పటికి తేడా ఏమిటి? ఏమండి? ఇందాకటికి ఇప్పటికి తేడా ఏమిటి? ఈ మళ్ళీ ఎందుకు అనాల్సి వచ్చింది? విసర్గం సరిగా. జనాః వాయునా జీవంతి పార్థివః ధర్మేణ పాలయతి ఉద్యోగేన ధనం ప్రాప్నోతి సర్పః మణినా భాతి లోభేన కీర్తి నశ్యతి. మళ్ళీ లోభేన కీర్తి నశ్యతి. అది కృష్ణః వయస్సేన ఆలపతి రామః భార్యయా సహ ఆగచ్చత్ నదీ వేగేన ప్రవహతి రామః భార్యయా సహ అగచ్చత్ నదీ వేగేన. అకారానికి దీర్ఘం ఉందా? ఏమండి? అగచ్చతనుందా ఆగచ్చతనుందా? లేదు అగచ్చత్. రామః భార్యయా సహ అగచ్చత్ నదీ వేగేన ప్రవహతి కర్షః కృష్యా జీవతి బాలాః జానుభ్యాం తరంతి శివః పార్వత్యా సహ నివసతి సా పుష్పైః మాలాం కరోతి పుత్రః పిత్రా గచ్చతి మాతా పుత్రికయా ఆపణం గచ్చతి. నేను చెప్తానండి గురువు గారు. చెప్పండి. రామః వినయేన భాతి జానః నయనాభ్యాం మొదటి నుంచి మళ్ళీ అన్నప్పుడు మళ్ళీ అంటే మొదటి నుంచి చెప్పడమే. ఎందుకంటే ఎక్కడ తప్పు చెప్పారో మీకు తెలియదు, నాకు తెలీదు. రామః వినయేన భాతి మళ్ళీ అంటే అది ఆ ఒక్క వాక్యమే. మళ్ళీ అంటే అమ్మా మళ్ళీ అంటే ఆ ఒక్క వాక్యమే. ఆ జా దగ్గర ఏదో జనః నయనాభ్యాం పశ్యంతి పుష్పైః దేవం పూజయంతి స్థేనః లకుడేన స్థేనః లగుడేన తాడయతి బాలః లేఖిన్యా లిఖతి పూజయా విష్ణుః తుష్యతి జనాః వాయునా తుష్యతి తుష్యతి పూజయా విష్ణుః తుష్యతి జనాః వాయునా జీవంతి పార్థివః ధర్మేణ పాలయతి ఉద్యోగేన ధనం ప్రాప్నోతి సర్పః మణినా భాతి లోభేన కీర్తిః నశ్యతి కృష్ణః వాయుసేన ఆలపతి రామః రామః భార్యయా కృష్ణః వాయుసేన ఆలపతి కృష్ణః వాయుసేన ఆలపతి కృష్ణుడు కరెక్ట్ గానే అన్నాడు. వాయుసేన
మళ్ళీ ఒక్క నిమిషం తల్లి. వయస్సేన మళ్ళీ వయసే కృష్ణ వయసేన మళ్ళీ కృష్ణ వయసేన వయస్సే కృష్ణ వయస్సేన ఒక్క నిమిషం అక్కడ సరదాగా చెప్పుకుందాం ఇక్కడ మాట. మీరు అక్కడ ఉన్నది ఏమిటి? ఇక్కడ ఉన్నది ఏంటమ్మా? వయస్సేన. మీరేమన్నారు? వాయసేన అన్నారు. అవునండి సార్. ఆగండి కృష్ణ ఆగండి వయస్సే ఆగండి ఒక్క నిమిషం ఆగతల్లి, ఒక్క నిమిషం అక్కడ బ్రేక్ అయితే తల్లి. వయస్సేన అంటే స్నేహితుడితో, ఓకే. వాయసేన అంటే కాకితో. సారీ చెప్పద్దు. అంటే మన ఉచ్చారణలో తప్పుతో అర్థం మారిపోయింది. ఇది గమనించుకోవడం కోసం చెప్పడం, తప్పులు పడడానికి కాదండి ఇది. సరేనండి. ఇప్పుడు మీరు తప్పు చేయడం ద్వారా ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు తప్పు చెప్పడం ద్వారా మీకు కలిగిన లాభం ఏమిటి? అంటే పదాలు అది కాకులైపోయింది, ఇది స్నేహితులైపోయింది. అంచేత కాకిని వాయసహ అంటారని కొత్త పదం తెలిసిందిగా. అవునండి, తెలిసింది, ఇప్పుడు తెలిసిందండి. అంటే అంటే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, బ్రేక్, ఒక చిన్న మాట ఒక్క నిమిషం ఆపుతా. ఇక్కడ మనం ఏమవుతుందంటే, మనకి మనసులో కొన్ని శబ్దాలు ఉంటాయమ్మా. నిజానికి మీరు అక్కడ చూస్తున్నాను అనుకుంటున్నారు కానీ మీరు అనుకున్న పదాన్ని అంటున్నారు, అక్కడ ఉన్నది అనట్లే. మీకు వా అంటే ఎట్లా ఉంటుందో తెలుసు, యకారం ఎట్లా ఉంటుందో తెలుసు, సకారానికి యకారం కలిపితే స్యా అవుతుందని తెలుసు, దానికి ఏకత్వం ఇస్తే సిఏ అవుతుందని తెలుసు, నా అంటే నా అని తెలుసు. కానీ వాయసేన అన్నప్పుడు వకారానికి దీర్ఘం పెట్టారు, యకారం ఉంచారు, సకారానికి ఉన్న యావత్తు తీసేశారు. ఇవన్నీ ఎట్లా పోయినాయి అంటే మనసులో అనుకున్న పదం బయటకు వచ్చింది తప్ప అక్కడ ఉన్నది మనం చదవలేదు. అవునా కదా? చూసి చదవండి. విసర్గకి దీర్ఘానికి తేడా గమనించాలి. సరేనండి. అవసరం లేని చోట దీర్ఘం పెడితే అర్థం మారిపోతుంది, అవసరం లేని చోట విసర్గ పెట్టచ్చు, పెట్టకూడదు. అట్లాగే దీర్ఘం ఉన్న చోట దీర్ఘం తగ్గిస్తే ఒక అర్థం వస్తుంది, విసర్గ ఉన్నది తీసేస్తే మరొక అర్థం వస్తుంది. ఇప్పుడు రామః వినయేన భాతి అని ఉంది కదా మొదటి వాక్యం. అవునండి. రామ వినయేన భాతి అన్నారు అనుకోండి, కాసేపు నేను అట్లాగే అన్నా, రామ వినయేన భాతి అన్నాను అనుకోండి, ఇది రైటా రాంగా? విసర్గ లేదు కదండి, సరికాదు. రైటా రాంగా చెప్పండి చాలు నాకు. రాంగేనండి. ఎవరు చెప్పారు? నేను చెప్పానండి రాంగని. నేను చెప్తున్నా రైట్ అని. లేదండి, విసర్గ లేదు కదా, రామ అంటే సంబోధన. రామ అరే నాయన వినయంతో ఇదవుతాడు రావణుడికి ఎవరో చెబుతున్నారు. వాక్యం కరెక్టా కాదా? విసర్గ తీసేస్తే వినయేన పలికేదానికి కరెక్ట్ గురువు గారు, రాదు రాయాలని తప్పు అవుతుంది. అర్థం కాలే. సంబోధనలో పలికేదానికే కరెక్ట్ అది, మీరు లిఖిత పూర్వకం తప్పు, లిఖిత పూర్వకం తప్పు అవుతుంది. కరెక్టేనండి. రాయొచ్చు, రాయకపోవచ్చు. రాయకపోతే అర్థం మారిపోతుంది. ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు, ఒక్క నిమిషం. అర్థం మారిపోతుందని గమనించండి. రామ వినయేన భాతి అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉన్నప్పుడు రాముడు వినయంతో ప్రకటిస్తున్నాడని అర్థం రావట్లే, అర్థం మారిపోతుంది. వాక్యం కరెక్ట్ అయి ఉండొచ్చు కాక, కానీ మీరు అనుకున్న భావం అది కాదు కనుక విసర్గ కంపల్సరీగా జాగ్రత్తగా చదవాల్సిందే. కంటిన్యూ చేయతల్లి. గురుగారు ఇక్కడ చిన్న సందేహం అండి. గురువు గారు ఇక్కడ కృష్ణ వయస్యేన ఆలపతి అన్నారు కదా, అంటే వయస్యేన అంటే తోటి అని వస్తుంది, తృతీయ విభక్తి వేశాడు.
కానీ వయస్యేన అంటే అర్థం ఏంటండి? అదే వయస్యుడు అంటే కనుక స్నేహితుడు. ఆహా. ఆలపతి అంటే ఆలపతి అంటే మాట్లాడటమా? ఓకే. ఆలపతి. నేను అంటే నేను అనుకుంటున్నా ఆలపతి అంటే పాడాడేమో అనుకుంటున్నా. ఓకే. అదే అనుకుందాం కాసేపు. మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. ఇద్దరు కలిసి డ్యూయట్ పాడారు అనుకోండి. చెప్పండి. రామः భార్యया सह आगच्छत् नदी वेगेन अगच्छत् रामः भार्यया सह अगच्छत् नदी वेगेन प्रवहति वेगेन प्रहति नदी वेगेन प्रवहति कर्षकः ప్రవహతి వేగేన మాట తీసేయండి కాసేపు, ఒక్క నిమిషం. ప్రవహతి మిగతా రెండు మాటలు అనండి. నది ప్రవహతి అంటే దీర్ఘం ఇటు సైడ్ ఉంటే తీయ వస్తుంది కదండి, అలాగా తీ ఇటు వస్తే మళ్ళీ దీర్ఘంకి కొంచెం తీ. సరేనండి, నది నది వేగేన ప్రవహతి నది వేగేన ప్రవహతి నది వేగేన ప్రవహతి నది వేగేన ప్రవహతి నది వేగేన ప్రవహతి. అయిపోయింది. కర్షకः కృష్య జీవతి. బాలः తల్లి ఒక్క నిమిషం. కర్షకः కృష్య జీవతి. ఆ ఒక్క జీవతి గమనించండి. జీవతి ఒకటి పొడుగు ఒకటి పొట్టి. ఒకటి పొడుగు ఒకటి పొట్టి. నదీ ప్రవహతిలో నదీ దగ్గర పొడుగు, ప్రవహతి దగ్గర పొట్టి. ఇక్కడ జీవతిలోనే రెండు ఉన్నాయి మీకు, అందుకని చూడమన్నా ఒకసారి గమనించమన్నది. సరేనండి. కర్షకः కృష్య జీవతి. బాలः జానుభ్యాం తరంతి. మరి జానుభ్యః విసర్గ ఎక్కడి నుంచి వచ్చింది? జానుభ్యాం బాలాః జానుభ్యాం తరంతి. జానుభ్యాం ఆకి వస్తుంది. అది జానుభ్యాం బాలాః జానుభ్యాం తరంతి. శివः పార్వత్యా సహ నివసతి. సా పుష్పైః మాలాం కరోతి. పుష్పైః మాలాం కరోతి. పుత్రः పిత్రా గచ్చతి. మాతా పుత్రికాయా ఆపణం గచ్చతి. బాగుంది. నేను చదవనా? చదవండి. రామః వినయేన భాతి. జనః నయనంయ పశ్యంతి. జనః జనాః ఆయన చూస్తారమ్మా, ఎవరు సపోర్ట్ చేయొద్దు, ఆయన చూస్తారు. జనాః సరే జనాః నయనాభ్యాం పశ్యంతి. పుష్పైః దేవం పూజయంతి. స్థేనః లఘుడేన తాడయతి. బాలः
लिखन्या लिखति। మళ్ళీ మళ్ళీ बालः लेखिन्या लिखति। पूज्य विष्णुः तृण्यति। మళ్ళీ पूज्य विष्णुः పూజయ పూజ్య కాదు పూజయ पूज्य विष्णुः तुष्यति। అది जनः वायुना మళ్ళీ जनः మళ్ళీ जनाः वायुना जीवन्ति। पार्थिवाः पार्थिवः पार्थिवः धर्मेण पालयति। उद्योगेन धनं प्राप्नोति। सर्पः मणिना भाति। लोभेन कीर्तिः नश्यति। लोभेन कीर्तिः नश्यति। कृष्णः वयस्येन आलपति। रामः भार्यया सह अगच्छत। अगच्छत्। रामः भार्यया सह अगच्छत्। नदी वेगेन प्रवहति। कर्षकः कृष्य जीवति। बालः जनुष्यां तरन्ति। बालाः जानुष्यां बालाः जनुष्यां तरन्ति। बालः जनुष्यां बालाः जनुष्यां तरन्ति। మళ్ళీ ఆ ఒక్క పదం చదవండి, ఆ రెండో పదం ఒక్కటి చదవండి, ఒక్కొక్క అక్షరం చెప్పండి అందులో ఉన్నది. बालः బాలాహ बालाः जनुष्यां जानुष्यां सारी जानुष्यां ఉండండి, ఒకటి వరకే సారీ. జాను जानुष्यां షా ఎక్కడుంది అక్కడ? भ्यां जानुभ्यां सारी అది जानुभ्यां ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఎక్కడుంది? జానుభ్యాం కింద సా పుష్పై ఉంది చూడండి. ఈ భ్యాంకి ఈ పుష్పైహికిలో అకారానికి షకారానికి తేడా ఒకసారి గమనించేయండి. ఇప్పుడు చెప్పండి. ఇంకా बालः బాలాహ बालाः जानुष्यां మళ్ళీ జానుష్యాం అంటారు. जानुभ्यां बालाः जानुभ्यां तरन्ति। అది వరుస. शिवः पार्वत्या सह निवसति। सा पुष्पैः मालां करोति। पुत्रः पित्रा गच्छति। माता पुत्रिकया आपणं गच्छति। వెరీ గుడ్, రైట్. లలిత వాణి గారు చదవండి తల్లి. నమస్కారం మహోదయ. గురుగారు నమస్కారం. రామः వినయేన భాతి. జనాः నయనాభ్యాం పశ్యంతి. పుష్పైః దేవం పూజయంతి. స్థేనः లగుడేన తాడయతి. బాలः లేఖిన్యా లిఖతి. పూజయా విష్ణుః తుష్యతి. జనాः వాయునా జీవంతి. పార్థివः
ధర్మేణ పాలయతి ఉద్యోగేన ధనం ప్రాప్నోతి సర్పః మణినా భాతి లోభేన కీర్తిః నశ్యతి కృష్ణః వయస్సేన ఆలపతి రామः భార్యయా సహ అగచ్చత్ నదీ వేగేన ప్రవహతి కర్షకः కృష్యా జీవతి బాలాः జానుభ్యాం తరంతి శివः పార్వత్యా సహ నివసతి సా పుష్పైః మాలాం కరోతి పుత్రः పిత్రా గచ్చతి మాతా పుత్రికయా ఆపణం గచ్చతి. నమస్కారం మహోదయ. రామః వినయేన భాతి జనాః నయనాభ్యాం పశ్యంతి పుష్పైః దేవం పూజయంతి స్తేనః లగుడేన తాడయతి బాలః లేఖిన్యా లిఖతి పూజయా విష్ణుః తుష్యతి జనాః వాయునా జీవంతి పార్థివః ధర్మేణ పాలయతి ఉద్యోగేన ధనం ప్రాప్నోతి సర్పః మణినా భాతి లోభేన కీర్తిః నశ్యతి కృష్ణః వయస్యేన ఆలపతి రామः భార్యయా సహ అగచ్చత్ నదీ వేగేన ప్రవహతి కృషకः కృష్యా జీవతి బాలాः జానుభ్యాం తరంతి శివः పార్వత్యా సహ నివసతి సా పుష్పైః మాలాం కరోతి పుత్రः పిత్రా గచ్చతి మాతా పుత్రికయా పాపణం గచ్చతి. ఇక్కడికి ఇవాళ మనం ఆపుకుందామండి. దీనివల్ల మీకు మాట్లాడుతుంటే తేడా తెలిసిందండి? 1-2 సార్లు అనేటప్పుడు సులువు వచ్చిందండి. తెలుస్తుంది సార్. అంటే ఇక్కడ సమస్య ఏంటనమాట, అనకపోవటం సమస్య. తప్పో రైటో మనం ప్రాక్టీస్ అంటూ ఉంటేనే కరెక్షన్ అవుతుంది. వింటూ ఉంటే విన్నట్టుగానే ఉంటుంది కానీ అన్నట్టు ఎఫెక్ట్ రాదుగా. కరెక్ట్ గురుగారు. మనం ప్లేట్లో పెట్టుకుని నోట్లో పెట్టుకుంటేనే భోజనం. గిన్నెలో ఉన్నంత కాలం ఎంత అందంగా ఉన్నా మనకేంటి లాభం? కనుక అనుకుందాం యథాశక్తి ప్రాక్టీస్ చేద్దాం. ఇవాళ ఇక్కడి వరకు ఉన్న ఈ పోర్షన్ ని నేను మళ్ళీ ఒక కాసేపట్లో గ్రూప్ లో పెడతాను. ప్రతి వాళ్ళు కూడా విసర్గ మీద దృష్టి పెట్టండి, దీర్ఘం మీద దృష్టి పెట్టండి. జీవతి జీతి, అట్లాగే రామః రామాః రామః రామ, బాలాః బాలా, తేడా వస్తుంది. బాలః మళ్ళీ దీర్ఘం తీసేస్తే ఒక అర్థం, దీర్ఘం పెడితే ఒక అర్థం, విసర్గ తీస్తే ఒక అర్థం, విసర్గ పెడితే ఒక అర్థం. ఈజ్ ఈక్వల్ టు ఏమిటి? ఈజ్ ఈక్వల్ టు ఏమిటనమాట? సమానం. అసలు ఈజ్ ఈక్వల్ టు అంటే సమానం. ఈజ్ ఈక్వల్ టు ఏమర్థమైంది? చూసి చదవాలి, చూసి ఉన్నది ఉన్నట్టు చదవాలి. వెరీ గుడ్. చూసి ఉన్నది ఉన్నట్టు చదవాలి ఒకటి. రెండోది చూడకుండా ఉన్నప్పుడు ఏమనుకున్నామో గుర్తు తెచ్చుకుని దాన్ని బట్టి చదవాలి. అనాల్సిందే అనాలి. విసర్గ ఉచ్చారణ ముఖ్యము, దీర్ఘము ఉచ్చారణ ముఖ్యము, స్పష్టత ముఖ్యము. అంటే ఇక్కడ ఏం లేదండి, స్పష్టత ఉచ్చారణలో స్పష్టత ప్రధానము. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంకేం వద్దు. నేను చిన్నపిల్లల్ని అడిగేవాడిని, ఒరే ఒకసారి వర్ణమాలు చెప్పండి అంటే వాళ్ళు చెప్పాడు ఉరురులు ఏవో అనేవాళ్ళు. కక్క అంటే రెండు ఎట్లా అవుతుంది? కా రెండు చోట్ల కకారం వినపడుతుంది. కా ఖా ఎక్కడ వినపడింది?
అంటే మనసులో ఖకారం ఉంది, బయటికి మాత్రం కకారం వస్తుంది. ఏమండి? మనసులో జానుభ్యాం ఉంది, బయటికి మాత్రం జానుభ్యాం వస్తుంది. బ్యామ్కి భ్యామ్కి తేడా ఉంది కదా మరి. మనసులో ఉన్నది మాత్రం కరెక్టే, భ్యానే ఉంది. శబ్దం నోట్లోంచి వచ్చేది బా వస్తుంది, తప్పది. అందుకని ఆ శబ్ద ఉచ్చారణ దగ్గర స్పష్టత మర్చిపోకండి. మిగతావి రేపు చెప్పుకుందాం. నమస్కారం. నమస్తే.